అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్ళకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుంటూ, మకర రాశి అంటేనే అసలు ఏంటి ఈ కథ, వీళ్ళలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, వీళ్ళ యొక్క దోషాలు ఏంటి, వీళ్ళని ఏ పేరుతో పిలవాలి, ఎటువంటి కష్టాలు ఉంటే ఎలా మనం తొలగించాలన్న విషయాలు కూడా ఇవాళ తెలుసుకుందాము. మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాల్లో పుడతారన్నమాట. అసలు విషయం చూస్తే మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో 2వ పాదం, 3వ పాదం, 4వ పాదంలో పుట్టిన వాళ్ళ పేరు బోజా జీ అంట. బో అనేది 2వ పాదం, జా అనేది 3వ పాదం, జీ అనేది 4వ పాదం. అంటే ఈ యొక్క జానకి అన్న పేరు కూడా ఇందులో నుంచే వస్తుందన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ అదే ఉత్తరాషాఢ నక్షత్రంలో బోజాజీ, అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ పేరు జూజే జో అనే పేర్లు, ఖా అన్న పేరు 4వ పాదంతో కూడా వీళ్ళకి పిలవచ్చు అనమాట మకర రాశిలో శ్రవణం. అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదం వాళ్ళు గా గీ అన్న పేర్లతో పిలవాలట. ఈ నామకరణంతో ఎవరైతే పిలువబడతారో వాళ్ళు 1000 ఏళ్ళు చక్కగా సంతోషంగా ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో అనుకున్న పనుల్లో విజయవంతం సాధించి జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలో చేరుకుంటారు. చిన్నప్పుడు కానీ పెద్దలు మనకు ఆ నక్షత్రంలో పుట్టి ఆ పేర్లు పెట్టకపోతే నన్ను సంప్రదించండి, ఏం చేయాలి ఎలా చేయాలో కరెక్ట్గా చెప్తాను. ఖచ్చితంగా ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు చూద్దాం ఇంకొక తమాష ఏంటంటే, ఈ నక్షత్రంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రం మనుష్యగణం అంట, అలాగే శ్రవణ నక్షత్రం అంటే దేవగణం అంట, ధనిష్ట నక్షత్రం అంటే రాక్షస గణం అంట. పెళ్ళప్పుడు దేవగణానికి దేవగణంతో మంచిది, దేవగణం రాక్షసగణం చేయకూడదు. రాక్షస గణంలో పుట్టిన ధనిష్ట నక్షత్రం వాళ్ళు దేవగణం వాళ్ళని చేసుకోవద్దు. అలాంటివన్నీ ఉంటాయి, కండిషన్స్ చూసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకి ఇప్పుడు దోష పరిహారంగానే చూసుకుంటే ఉత్తరాషాఢాల్లో 2వ పాదం మంచిది, 3 మంచిది, 4 మంచిదట. శ్రవణం కూడా 4 పాదాలు 1, 2, 3, 4 చాలా మంచిదట. ధనిష్ట 1, 2 పాదాలు కూడా మంచిది. కాబట్టి మకర రాశిలో ఎలా పుట్టినా కూడా ఎటువంటి దోషాలు లేవు అని కూడా మనకు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, మీ యొక్క పేర్లతో ఎలా పిలవాలి, ఏ విధంగా చేస్తే మంచిది అన్నీ కూడా మీకు 20 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకం రెడీ చేసి మీకు PDF చేసి ఇవ్వటం. ముఖం కంప్లీట్ ఆడవాళ్ళు మగవాళ్ళు, చేతి రేఖల్లో ఆడవాళ్ళది ఎడమ చెయ్యి, మగవాళ్ళు కుడి చెయ్యి ఫోటో పంపించినా కూడా వాళ్ళకి ఈ అక్షరాలతో ఉంటే దాన్ని కరెక్ట్గా చేసి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. గురుదక్షిణ ఉంటుందండి. ఈ వారంలో శని చక్కగా ద్వితీయ స్థానంలో కుంభరాశిలో ఉన్న వాళ్ళందరూ అంటారండి ఏలినాటి శని ఉంది. ఆ భూచాండి పోయిందండి. అది వృశ్చికంలో 2.5 ఏళ్ళు, మకరంలో 2.5 ఏళ్ళు అయిపోయింది. దాదాపు 1.5 year మనకు కుంభరాశిలో కూడా అయిపోయింది. ఇంకా ఉన్నది 1 year. కాబట్టి శని యొక్క రాశి మకర రాశి, కాబట్టి ఎటువంటి నెగిటివ్స్ ఉండవన్నమాట. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, మానసిక స్థైర్యం బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ, చురుకుదనము, ఎంత పని చేసినా అలసట లేకపోవటం, ఇవన్నీ కూడా మకర రాశి యొక్క సిచ్యువేషన్ అన్నమాట. అద్భుతంగా ఉంది అని చెప్పాలి. ఈ వారంలో రాహు తృతీయంలో ఉండడం వల్ల బంధువులతో స్నేహితులతో చిన్న గొడవలు విరోధాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. పనికిరాని పిరికి భయము లాంటివి కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువు పంచమంలో ఉండడం వల్ల వీళ్ళకి బంధువులతో పెద్ద ఉపయోగం లేదు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారంటే ఎవరు ఏ సహాయము చేయరు. పోనీ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయంటే బ్రహ్మాండమైనటువంటి లాభాలు మాత్రం ఉన్నాయి. మకర రాశి వాళ్లకు వ్యాపారాలకి అధిపతి అయినటువంటి గురువు మీకు మంచి యోగ సమయంలో ఉండి పంచమ స్థానంలో బాగా ఉపయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మంచిది అని చెప్పేసి కొంచెం చెప్పటం. ముఖ్యంగా శని యొక్క స్థితిని బట్టి చూస్తే పంచమ స్థానంలో గురువు మనకి అంత మేలుగా కనిపించటం లేదు అనేది కూడా క్లియర్గా ఉంది. సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు, భూములు కొనుగోలు, అమ్మడాలు, కోడాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకు చాలా కలిసి వస్తుందని చెప్పేసి ఈ వారం మనకు చాలా క్లియర్గా ఉంది. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని కూడా చెప్తున్నారన్నమాట. అలాగే తెలివి తక్కువ ఆలోచనలతో ఏదో చేయకూడని పనులు చేయటం, పనికిరాని ఇబ్బందులు గురి అవ్వటం, అన్నిటికీ మించి కూడా ఈ రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు కలిసి రాదు,
దూర విద్య కోసం పిల్లలు ఏదైతే ప్రయత్నిస్తే కలిసి రాదు, అనుకున్న యూనివర్సిటీలో సీట్ రాకపోవటాలు బేజారు అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ టైం కొంచెం నెగిటివ్ కాబట్టి జాతకాలు తెలియజేసుకున్న తర్వాత మీరు ఏ పని చేసినా కూడా మకర రాశి వాళ్ళకి బాగానే ఉంటుందని చెప్పాలి. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు సప్తమంలో ఉండి తల్లి ఆశీస్సులు, విలువైన ఆస్తులు, వ్యాపారంలో మంచి లాభాలు, మంచి పోటీదారులతో పోటీ పడటం, లాభాలు బాగా ఆర్జించడం లాంటివి కూడా ఈ యొక్క మకర రాశిలో కుజుడు తన హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావడం, ప్రేమికులకు అనుకూలంగా ఉండటం కూడా ఈ మకర రాశి వాళ్ళకు ఎంతో అనుకూలతని మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది అని చెప్పాలి. మరి ఎక్కడ వీళ్ళకి ఏదైనా అప్పుల బాధలు, కాస్త పీడ ఎక్కువ ఉండే అవకాశాలు లేకపోలేదు అనుకోండి. ముఖ్యంగా చంద్రుడు అష్టమంలో ఉండి తర్వాత బుధవారం నాటికి ఎంత నవమము దశమంలోకి వస్తున్నాడు కాబట్టి మొదట్లోనే కాస్త భార్యాభర్తల మధ్య గొడవలు, కొంచెం ఇబ్బందులు సోమ మంగళవారాల్లో అన్నీ ఉంటాయి. అవన్నీ దాటేసుకొని తర్వాత బుధవారం నుంచి చాలా బాగుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, అనేక శుభాలు జరుగుతాయి అన్నమాట. అలాగా అన్ని చాలా బాగా ఇచ్చారు అక్కడ. మళ్ళీ భాగ్యంలో కేతు ఉండడం వల్ల తండ్రి నుంచి, తాత నుంచి, పెద్దవాళ్ళ నుంచి, నా మామగారి నుంచి రావాల్సిన ఆస్తులు కొంచెం డిలే అవ్వటం, కాస్త ఇబ్బందులు, పేచీలు, గొడవలు చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. అవన్నీ తొలగిపోతాయి. దానికోసం కూడా నన్ను మీరు కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు అన్నమాట. మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కేతు మంచిది కాదు, తృతీయంలో రావు మేలు చేస్తాడు. అంటే విదేశాలకు వెళ్ళటం కానీ అవన్నీ కూడా కొంచెం బాగానే, మంచి ఆరోగ్యపరంగా కూడా కొంచెం వరకు న్యాయం చేస్తాడు, బాగానే చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగం చెప్పాను కదా, ఉద్యోగంలో కూడా చాలా కష్టపడాలి మకర రాశి వాళ్ళు. ఉద్యోగంలో ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావు, ఇంటర్వ్యూ వెళ్తే సక్సెస్ అవ్వదు, మరి ఎంత కష్టపడ్డా గుర్తింపు ఉండదు. ఈ టైంలో గమ్మున ఉండడం మంచిది. ఈ టైంలో ఉద్యోగాలు మారాలని ఆలోచించొద్దు, ఉన్న ఉద్యోగంలోనే సర్దుకుంటూ ముందుకు వెళ్తేనే మీకు మంచిది అని మకర రాశి వాళ్ళకి కంఠాపథంగా చెప్తున్నాడు. అన్నిటికంటే మించి కూడా ఖర్చుల విషయంలో కూడా అధికంగా ఉండే అవకాశాలు బాగున్నాయంట మకర రాశి వాళ్ళకి. అసలు మకర రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా చక్కగా శనిగ్రహం యొక్క మంత్రం ఉంటుంది చూసారా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం లాంటివన్నీ 19 సార్లు రోజు చదువుకోవటం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, అలాగే శనిగ్రహం దగ్గరికి శనివారం వెళ్ళి శనికి చెప్పిన విధంగా జపాలు, పూజలు చేసుకోవటం, శని యొక్క రత్నాలు ధరించడం, మకర రాశి వాళ్ళు అన్నీ చేయొచ్చు అనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అద్భుతాలు జరుగుతాయి. మీరు రోజు విష్ణు సహస్రనామము, వెంకటేశ్వర స్వామి మంత్రాలు చదువుకోవటం, ఏ సందేహం ఉన్నా కూడా నన్ను మర్చిపోకుండా కాంటాక్ట్ చేయటం. మీ జాతకం మొత్తం నేను సెట్ చేసి మాట్లాడతాను. గురుదక్షిణ ఎలా ఉంటుందో తెలియజేశాను. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.